హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఒక్కో అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణులు సలహాలు సూచనలను మీకు వివరిస్తాం. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు అందిస్తాం. వ్యాధి కారణాలేంటి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి జీవనశైలిని అనుసరించాలి, ఎలాంటి సమతుల ఆహారం తీసుకోవాలి, వ్యాధి ప్రమాదం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై డాక్టర్లు పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఈరోజు ఆరోగ్యం కార్యక్రమంలో రక్తపోటు, అదే బ్లడ్ ప్రెషర్ గురించి చర్చిద్దాం. శరీరంలో ప్రసరించే రక్తం రక్తనాళాలపై కలిగించే ఒత్తిడిని రక్తపోటు అంటారు. శరీరం యొక్క ప్రధాన జీవ లక్షణాల్లో రక్తపోటు ఒకటి. ధమనులు, ధమనికలు, రక్తనాళాలు, శిరల ద్వారా రక్తం ప్రవహించే క్రమంలో దాని పీడనం తగ్గుతూ వస్తుంది. రక్తపోటు అవధిని మించి పెరిగితే దానిని అధిక రక్తపోటు అంటారు. ఇలా రక్తపు పోటు మితిమీరితే అది చాలా ప్రమాదం. రక్తపోటు ఎక్కువగా ఉన్నవారికి బయటికి లక్షణాలు ఏవి కనపడవు. చాప కింద నీరులా ఇది శరీరానికి కొంత హాని చేసిన తర్వాత మరో సందర్భంలో ఎప్పుడో హాని జరిగినట్లు తెలుస్తుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల రక్తపు పోటు 120/80 ఉంటుంది. కానీ ఈ విలువలు 135/85 దాటితే ఆ వ్యక్తి అధిక రక్తపోటుకు బాధపడుతున్నట్లు లెక్క. సాధారణంగా ఈ కొలతలు 2-3 సార్లు తీసి సంఖ్యలు ఎక్కువగా ఉంటేనే రక్తపు పోటు ఎక్కువైందని డాక్టర్లు నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో బీపీ రావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు సూచనల ద్వారా తెలుసుకుందాం. ఈ బీపీ లేదా హైపర్ టెన్షన్ అని అంటాం కదా, అది ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ప్రైమరీ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్ అని అంటారు. ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే జన్యుపరంగా మరే మిగతా ప్రాబ్లమ్స్తో సంబంధం లేకుండా ఒక మధ్య వయస్సులో అంటే 40 నుంచి 50 సంవత్సరాల మధ్యలో మొదలయ్యేదన్నమాట. అదే సెకండరీ హైపర్ టెన్షన్ అని అంటే బాడీలో వేరే ఇతర కారణం వల్ల మనకి బయటికి బీపీ పెరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్ మనకి కిడ్నీలో ప్రాబ్లం ఉన్నా, లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, లేదా ఎడ్రినల్ గ్లాండ్ అని అంటారు, అంటే అందులో ఫియోక్రోమోసైటోమా అంటాం అనమాట. లేదు రాత్రిపూట సరిగ్గా నిద్రలేక గురక పెడుతూ ఉంటారు, దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం అనమాట. లేదు అని అంటే సెకండరీ ఒబేసిటీ రిలేటెడ్ హైపర్ టెన్షన్ అని అంటారు, అంటే ఎక్కువ ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళకి ఆటోమేటిక్గా బీపీ పెరిగే అవకాశం ఉందన్నమాట. సో వీటన్నింటినీ కలిపి సెకండరీ హైపర్ టెన్షన్ అని అంటాం. ఇది ఈ సెకండరీ హైపర్ టెన్షన్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, మనం డైరెక్ట్గా బీపీని ట్రీట్ చేయకుండా ఈ కారణాలు ఏదైతే ఉందో అంటే కిడ్నీ ప్రాబ్లమ్, థైరాయిడ్, ఈ ఎడ్రినల్ గ్లాండ్ ప్రాబ్లమ్ లేదా ఊబకాయం, ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ చేస్తే బీపీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది చిన్నపిల్లల్లో మరింత ముఖ్యమైనదన్నమాట. ఎందుకు అని అంటే చిన్నపిల్లలకి సంబంధించినంత వరకు మెయిన్ రక్తనాళం ఉంటుంది, అయోర్టా అంటారనమాట. అయితే కోయాక్టేషన్ ఆఫ్ అయోర్టా అని ఒక కండిషన్ ఉంటుంది. అందులో ఏమవుతుంది అని అంటే ఈ మెయిన్ రక్తనాళం సన్నబడిపోవడం వల్ల మిగతా రక్తనాళాల మీద ఒత్తిడి పెరిగి బీపీ పెరుగుతుంది. అదే కాకుండా రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటారు, అంటే కిడ్నీకి సప్లై చేసే రక్తనాళాలు సన్నగా అయిపోవడం వలన బీపీ పెరుగుతుందన్నమాట. ముఖ్యంగా మన దేశంలో ఈ బీపీకి సంబంధించి ముఖ్యమైన కారణం ఇంకొకటి ఉంది, అదే ఉప్పు ఎక్కువగా తీసుకోవటం. మామూలుగా మనం 2.5 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఒకవేళ మితిమీరినా సరే 5 గ్రాముల కంటే ఎక్కువ అస్సలు తీసుకోకూడదు. మన నార్మల్ ఇండియన్ డైట్ ఎలా ఉంటుందంటే, అది పల్లెటూరు అయినా సరే పట్టణం అయినా సరే ఆల్మోస్ట్ 10 గ్రాముల ఉప్పు వరకు వెళ్తుందన్నమాట రోజుకి. దానివలన బీపీ మీద ఎంతో ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఈ గుట్కా, పాన్ మసాలా లాంటివి కూడా ఈ బీపీకి కారణం అవుతాయి. రక్తపోటు అంటే మన గుండె నుంచి రక్తం పంప్ చేసేటప్పుడు ధమనుల పైన పడే ప్రెజర్ని మనం రక్తపోటుగా మాట్లాడవచ్చు. అంటే అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది సాధారణంగా 2 రకాల రీడింగ్స్ తీసుకుంటాం, సిస్టోలిక్ రీడింగ్, డయాస్టోలిక్ రీడింగ్ అని. సిస్టోలిక్ రీడింగ్ అంటే గుండె పంప్ చేసేటప్పుడు ధమనుల పైన పడే ప్రెజర్ని సిస్టోలిక్, గుండె రిలాక్స్ అయ్యేటప్పుడు వచ్చే ప్రెజర్ని డయాస్టోలిక్ గా తీసుకుంటున్నాం. ఇది సాధారణంగా 120 సిస్టోలిక్ ప్రెజరు, 80 డయాస్టోలిక్ ప్రెజర్ ఉంటే నార్మల్ కింద మాట్లాడుతాం. అయితే దీనికన్నా కొద్దిగా పెరిగితే అంటే 130, 140 సిస్టోలిక్ ప్రెజరు, 80 నుంచి 90 డయాస్టోలిక్ ప్రెజర్ ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని దాన్ని కంట్రోల్ చేయాలి. బీపీ రావడానికి ప్రధానమైన కారణం మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, ఏదైనా కుటుంబ చరిత్ర అంటే అమ్మకో నాన్నకో లేదంటే కుటుంబంలో
అధిక రక్తపోటు ఉన్నా కూడా నెక్స్ట్ జనరేషన్కి బీపీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ రెడీ అయ్యడానికి అవకాశం ఉంది. దానికి తోడుగా ఇప్పుడు ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్తో పాటు బయట ఆహారంలో అధికమైనటువంటి ఈ సాల్ట్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవడము వల్ల కూడా బీపీ వచ్చేదానికి ఒక అవకాశం ఉంది. వేరే జబ్బులు, థైరాయిడ్ జబ్బు ఉన్నా, షుగర్ జబ్బు ఉన్నా, లేదంటే ఇట్లా వేరే కారణాలు కూడా బీపీ రావడానికి ఒక కారణం అని చెప్పచ్చు. బీపీ రావడానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం కదా, మరి వాటి లక్షణాల గురించి ప్రముఖ వైద్య నిపుణులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. వారి సలహాలు సూచనలు తెలుసుకుందాం. రక్తపోటు లక్షణాలు తెలుసుకుని ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టే లెక్క. రక్తపోటు ప్రమాదకరమైనదే అయినప్పటికీ జాగ్రత్తలు పాటించడం ద్వారా దానిని సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు అంటున్నారు డాక్టర్లు. అండ్ బీపీ కంట్రోల్లో ఉండకపోవడం వల్ల వచ్చే లక్షణాలు ఏమిటి? నార్మల్గా తలనొప్పి కానీ, లేదా కంటి చూపు మసగ్గా ఉండడం కానీ, లేదా చెవుల్లో గీ అని శబ్దాలు రావడం కానీ, ముక్కులోంచి రక్తం పడడం కానీ, వాంతులు అవ్వడం కానీ, అలాగే ఛాతిలో నొప్పి, ఆయాసం, గుండె దడగ, ఇవన్నీ బీపీ లక్షణాలు. అండ్ బీపీ ఎక్కువగా ఉండడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమిటి? గుండె సమస్యలు, అలాగే స్ట్రోక్ అంటే పక్షవాతం, అలాగే కిడ్నీ సమస్యలు, వీటన్నిటికీ బీపీయే ప్రధాన కారణం. అసలు బీపీ అనేది మనకి ఎందుకు వస్తుంది అంటే ఈ మధ్యకాలంలో బీపీ ఎందుకు ఎక్కువైపోతుంది? నార్మల్గా ఏంటంటే మనం రెగ్యులర్గా మనం చేసే ఎక్సర్సైజ్ కానీ అవన్నీ ఈ మధ్యకాలంలో లేవు. బేసిక్గా మనం ఏంటంటే కూర్చుని పనిచేయడానికి అలవాటు పడిపోయాం. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల బీపీ అనేది ఎక్కువ కామన్గా మనకి ఈ మధ్య తెలుస్తుంది. ఇది కాకుండా మనం తినే ఆహారం, అందులో ఎక్కువగా సాల్ట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటున్నాం, అంటే ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం మనం తీసుకుంటున్నాం, దానివల్ల కూడా బీపీ పెరుగుతుంది. అలా కాకుండా ఆల్కహాల్ అంటే మందు తాగిన వాళ్ళు, అలాగే స్మోకింగ్ చేసేవాళ్ళు, టొబాకో ప్రొడక్ట్స్ వాడేవాళ్ళు, వీటి వల్ల కూడా బీపీ పెరుగుతుంది. అలానే ఊబకాయం అంటే ఒబేసిటీ వల్ల కూడా బీపీ ఎక్కువగా ఈ మధ్యకాలంలో తరచుగా చూస్తున్నాం. సో బీపీ ఉన్నవాళ్ళు నేను చెప్పిన లక్షణాలు అంటే తలనొప్పిగా ఉండడం కానీ, కళ్ళు మసక మారడం కానీ, గుండె దడగా ఉండడం, ఆయాసం ఉండడం, లేదా ముక్కులోంచి రక్తం పడడం, ఇలాంటి వాళ్ళందరూ దయచేసి బీపీ ఫస్ట్ చెక్ చేసుకోండి. అండ్ బీపీ ఒకవేళ మీకు ఉన్నట్టుంటే దీనికి లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడుకోవడమే. దయచేసి బీపీ కంట్రోల్లో ఉందని మెడికేషన్ మధ్యలో ఆపకండి. ఆపితే మళ్ళీ మీకు ఈ సిమ్టమ్స్ వస్తాయి అండ్ అది మన ప్రాణానికే ప్రమాదం. బీపీ వల్ల యూజువల్గా చర్మంలో వచ్చే చేంజెస్ అనేవి అది వేరు. దాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే వయసు పైబడిన వాళ్ళకి ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అంటారు. అంటే ఏంటంటే మన రక్తనాళాలు గట్టిపడడం వల్ల మనకి బీపీ వస్తుంది. సో ఎథెరోస్క్లెరోసిస్ వల్ల మనకి స్కిన్లో చేంజెస్ వస్తుంది, కానీ బీపీ వల్ల అయితే స్కిన్లో చేంజెస్ రావు. బీపీ అంటే సర్వసాధారణంగా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత ప్రతి ఒక్కరికి బీపీ అనేది ఉంటుంది. రక్తంలో సరఫరా అయ్యే బాడీలో ఉండకు ప్రెషర్ని క్రియేట్ చేసి దాన్ని మనం బ్లడ్ ప్రెషర్ అంటాం. అది సాధారణంగా 110 నుంచి 140 వరకు సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, కింద 60 నుంచి 70 నుంచి 90 వరకు ఉంటుంది. ఎవరికైతే 140-90 కన్నా ఎక్కువ ఉంటే మనము అధికంగా బీపీ ఉన్నట్లుగా గుర్తిస్తాం. అధికంగా బీపీ ఉన్న వాళ్ళలో లక్షణాలు తలనొప్పి ఉండొచ్చు, తల తిరుగుతూ ఉండొచ్చు, కిందకి తోసేసినట్టు అనిపించవచ్చు, లేదా వాళ్ళకు కొంతమందికి నరాలన్నీ పట్టేసినట్టు కూడా అనిపించవచ్చు. ఎక్కువగా బీపీ ఎవరికి వస్తుంది? మగవాళ్ళకి రావచ్చు, ఆడవాళ్ళకి రావచ్చు. రీసెంట్ టైమ్స్లో బాగా ఎక్కువ టెన్షన్ పడుతున్న వాళ్ళకి, యాంగ్జైటీగా ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తుంది. అధిక వయసు, అధిక బరువు, తర్వాత షుగర్ పేషెంట్లకి, కిడ్నీ పేషెంట్లకి రావడానికి అవకాశం ఉంటుంది. రక్తపోటు లక్షణాల గురించి ప్రముఖ డాక్టర్స్ చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే బీపీ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ముందు జాగ్రత్త చర్యల ద్వారా మనం రక్తపోటును చెక్ పెట్టొచ్చు, ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, ఎలాంటి వాకింగ్ చేయాలి, ఆహారం తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై ప్రముఖ వైద్య నిపుణుల సూచనలు, సలహాలను ఇప్పుడు చూద్దాం. ఏ మార్పులు చేయడం వల్ల వచ్చిన హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోగలం, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్సెసివ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, స్మోకింగ్, ఒబేసిటీ అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్, అన్హెల్దీ లైఫ్ స్టైల్లో మేజర్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్ కానివ్వండి, లేకపోతే ఏదో అధికంగా కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్స్ తీసుకోవడం కానివ్వండి. అండ్ వీటన్నిటికన్నా మేజర్ ప్రాబ్లం ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఒక ఎస్టిమేషన్ ఏంటంటే
2024 ఇప్పుడు లాస్ట్ 25 ఇయర్స్లో పూర్తిగా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న పాపులేషన్ ఈజ్ రీచింగ్ అరౌండ్ 50% ఇన్ ఇండియా. అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే కనీసం నడవకపోవడము, రెగ్యులర్గా మనం చేయాల్సిన పని కూడా తక్కువ చేయడం. దీనివల్ల ఒబేసిటీ వస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అనే మెడికల్ పరిభాషలో అంటాం. యంగ్స్టర్స్లో కూడా వస్తుంది, 18 నుంచి 24 వయసులో ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. ఈవెన్ చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా వస్తుంది, ఊబకాయం అంటాం తెలుగులో. దీని వలన మేజర్ ప్రాబ్లం వస్తుందండి. దీనివల్లనే హైపర్ టెన్షన్ వస్తుంది, దానివల్లనే డయాబెటీస్ వస్తుంది, దానివల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి. అండ్ దెర్ ఆర్ 2 to 3 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ లైక్ కోలన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఆడవాళ్ళు వచ్చే యూట్రైన్ క్యాన్సర్ అంటాము, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానీ ఈ అధిక బరువు వల్లనే వస్తాయి. ఈ అధిక బరువు స్టార్ట్స్ విత్ హైపర్ టెన్షన్. చాలా మందిలో హైపర్ టెన్షనే స్టార్ట్ అవుతుంది. సో దీనికి ప్రివెన్షన్ ఏ రకంగా చేయాలి? ఫస్ట్ థింగ్ అండి, సాల్ట్ డైట్ని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. చాలామంది తెలియకుండా హై సాల్ట్ డైట్ని ఎంకరేజ్ చేస్తారు. సాల్ట్ డైట్ని తగ్గించుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ కానీ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానీ, అంటే స్మాల్ మోడరేట్ వాక్ అనేది సరిపోదండి. బ్రిస్క్ వాక్ కానీ ఒక 45 minutes పెర్ డే అట్లీస్ట్ ఒక 5 days మినిమం చేస్తే కానీ మీకు రక్త ప్రసరణ మెరుగు అవ్వదు. అది మెరుగు అవ్వకపోతే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మీకు కంట్రోల్లో రాదు. సో డెఫినెట్లీ మోడరేట్ ఎక్సర్సైజ్ అంటాం. సివియర్ ఎక్సర్సైజ్ అవసరం లేకపోయినా ఏరోబిక్స్ కానీ, కార్డియో కానీ, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఒక వారంలో కనీసం 5 రోజులైనా చేస్తేనే ఆ ఎక్సర్సైజ్ కౌంట్ అవుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 1 రోజు 2 రోజులో చేసి నేను కూడా ఎక్సర్సైజింగ్ ఇండివిజువల్ అనుకుంటారు. కానీ హెల్దీ లివింగ్లో ఒక పార్ట్ హెల్దీ ఎక్సర్సైజ్ రెజిమెన్ మీకు కావాలి అంటే ఒక వారం రోజుల్లో 5 days అన్నది మినిమం ఎవ్రీడే 45 minutes వాక్ అయితే చేయాల్సిందే. దాని వలన మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. బీపీ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అన్న అంశంపై ప్రముఖ వైద్యులు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే ఇప్పటికే అధిక రక్తపోటు ఉన్నవారు ఎలాంటి జీవనశైలిని అలవరుచుకోవాలి, ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి, ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఎటువంటి నియమాలు పాటించాలి, శారీరక మానసిక ఆరోగ్యాలు పెంచుకోవడానికి ఏం చేయాలన్న అంశాలపై మరికొంతమంది వైద్యులు విపులంగా వివరించనున్నారు. సాధారణంగా రక్తపోటు వచ్చిన వారు, ఇప్పటికే మందులు వాడుతున్న వారు సైతం ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఫస్ట్ మనం క్యాలరీ గోల్ సెట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఏదో నార్మల్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే వన్ టీచర్ లేకపోతే ఎనీ సిట్టింగ్ షెడ్యూల్ జాబ్. సో ఆ టైంలో మనం క్యాలరీ కూడా గోల్ తక్కువ ఉంటుంది, అప్రాక్స్ 1500. సో జస్ట్ నార్మల్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో డైట్లో క్యాలరీ 1500. ఆ 1500లో మీది కార్బోహైడ్రేట్ ఎంత ఉంటుంది, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఫైబర్ ఎంత తీసుకోవాలి చెప్తాను. నార్మల్గా 50% మనది డైట్లో కార్బోహైడ్రేట్ ఉండాలి. కానీ ఆ కార్బోహైడ్రేట్ సింపుల్ రైస్తో కాదు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే మిల్లెట్స్ అండ్ హోల్ గ్రెయిన్స్. మిల్లెట్స్లో నార్మల్గా కొర్రలు, జొన్నలు, రాగిలు, ఇంకా బ్రౌన్ రైస్, అవన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ సోర్స్. సో అది కార్బోహైడ్రేట్ డిమాండ్ ఫుల్ఫిల్ అవుతుంది. దాంతోపాటు మనం ఫ్రూట్స్ కూడా, హోల్ ఫ్రూట్స్, నాట్ జ్యూసెస్, అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లో కౌంట్ అవుతుంది. ఎందుకంటే దానిలో ఫైబర్ ప్రయారిటీలో ఉంటుంది. సెకండ్ మనది ఇంపార్టెంట్ అంటే ప్రోటీన్ గోల్. ప్రోటీన్ కూడా అట్లీస్ట్ 25% ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉండాలి. ఇప్పుడు మనం నార్మల్గా ఇండియన్ డైట్ అంటే ఏంటి, రైస్, కర్రీ అండ్ చట్నీ ఆర్ చారు సంథింగ్, దానిలో ప్రోటీన్స్ అసలు ఉండవు. సో సెకండ్ ప్రయారిటీ మనకి ప్రోటీన్ డైట్స్కి ఇవ్వాలి. ప్రోటీన్, హెల్దీ ప్రోటీన్ అంటే ఆల్ నాన్ వెజ్ సోర్సెస్, వీక్లీ ట్వైస్ న్యాచురల్ ఫామ్లో తీసుకోవచ్చు. అన్ప్రోసెస్డ్ మీట్ అవాయిడ్ చేసి న్యాచురల్ సోర్స్లో నార్మల్గా తీసుకోవచ్చు. ప్రాసెస్డ్ మీట్ అవాయిడ్ చేసి హెల్దీ మీట్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అది బెస్ట్ వే టు ఫుల్ఫిల్ ద ప్రోటీన్ డిమాండ్స్. దానిలో ఎగ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఫిష్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, మటన్ కూడా తీసుకోవచ్చో పర్లేదు. ఎందుకంటే మీ వీక్లీ వన్స్ అవి హెల్దీ ప్రోటీన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏ, డి, ఈ, కే, ఇవన్నీ మనకి ఫ్యాట్ ద్వారానే అబ్జర్వ్ అవుతుంది. ఫ్యాట్ కట్ చేస్తే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ కూడా తగ్గుతుంది. ఇంకా హెల్దీ ఫ్యాట్ మన బాడీ మెటాబాలిజంకి ఇంపార్టెంట్. సో హెల్దీ ఫ్యాట్లో మీరు ఘీ వాడచ్చు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడచ్చు,
అది బెస్ట్ సోర్స్. రిఫైన్ ఆయిల్ వాడొద్దు. ఇంకా ఘీ కూడా ఇప్పుడు చాలా అడల్ట్రేటెడ్ ఘీ ఉంటుంది మార్కెట్లో. అవి కాకుండా ఇంట్లోనే తయారు చేసినవి ఘీ వాడచ్చు. అది హెల్దీ ఫ్యాట్. జస్ట్ 1 day డైట్ ప్యాటర్న్ చెప్తాను, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాలో చేసుకోవచ్చు. మార్నింగ్ ఎప్పుడు లెగేసి చాలామందికి అది అలవాటు ఉంది, బ్రష్ చేసి టీ తాగుతారు, అది కూడా పంచదారతో సహా. ఇంకా డయాబెటిక్ పేషెంట్ కూడా. సో అవి కొంచెం మార్చేసుకొని బ్రష్ చేసి ఒక గ్లాస్ లీక్వామ్ వాటర్లో కొంచెం ఏదైనా డిటాక్స్ వాటర్ అంటే ఇలా చేస్తారు, ఏదైనా హర్బ్ అంటే సాఫ్ వాటర్ కానీ, జీలకర్ర వాటర్ కానీ, దాల్చీని వాటర్ కానీ అవి తీసుకొని నార్మల్గా మీరు టిఫిన్ తినొచ్చు. టిఫిన్ 8 to 9 లోపల ఇలా తీసుకోవచ్చు. రక్తపోటు వచ్చిన వారు మందులు వాడుతూ డాక్టర్స్ చెప్పిన జీవనశైలిని పాటిస్తే బీపీ కంట్రోల్లో ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం క్రమ పద్ధతిలో చేయాలి. కనీసం 40 నిమిషాల పాటు నడవాలి. అలాగే సరైన నిద్రపోవాలి. ఆహారాన్ని మితంగా భుజించాలి. అంతేకాదు సమతుల ఆహారాన్ని కూడా తీసుకోవాలి. అయితే రక్తపోటు వచ్చిన వారు ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి, ఏ ఆహారం రక్తపోటు ఉన్నవారికి మేలు చేస్తుంది అన్న అంశంపై ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలు ఇప్పుడు చూద్దాం. దీనికి మందులకు ఉంటాయండి. ఆహారము మన తాలూకా అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఆహారంలో సాధారణంగా చేయాల్సింది ఏంటంటే బాగా సాల్ట్ తగ్గించినటువంటి ఆహారం తీసుకోవాలండి. సాల్ట్ బాగా తగ్గించాలి. అలాగే ఎక్కువ గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవాలండి. గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నా కూడా, అలాగే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్స్లో పొటాషియం ఎక్కువ ఉంటుందండి. దానివల్ల అది కూడాను బీపీని కొంతవరకు తగ్గిస్తుంది. కాకుండా రెగ్యులర్గా వాకింగ్ చేయాలండి. వాకింగ్, గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, లో సాల్ట్ డైట్ ఇవి కామన్గా తీసుకోవాలండి. అలాగే నాన్ వెజిటేరియన్ డైట్కి వచ్చేసరికల్లాను రెడ్ మీట్ అండి, అంటే మాంసం అంటే మేక మాంసం కానీ గొర్రె మాంసం కానీ అవి మానేయాలండి. అలాగే ఎగ్ ఎల్లో, ఫిష్, చికెన్ తినొచ్చండి. అన్ని రకాల వెజిటబుల్స్ తినొచ్చు. మందులకు వస్తే డాక్టర్ గారు ఆ కండిషన్ బట్టి పేషెంట్ బ్యాక్గ్రౌండ్, ఇది కిడ్నీ డిసీజ్ ఉందా, లేదంటే గుండె జబ్బు ఉందా, లేదంటే షుగర్ ఉందా, లేదంటే ప్రెగ్నెన్సీ ఉందా, ఏ రకమైన కండిషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి దానికి తగ్గట్టుగా ఆ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తారండి. ఒకసారి సింగిల్ డ్రగ్ తగ్గిపోవచ్చు, లేదంటే 2 రకాల మందు వాడవచ్చు, ఒకసారి 3 రకాలు, ఒకసారి 4 రకాల మందు కూడా వాడి ఎట్లాగైతేనేమి బీపీని తగ్గిస్తారండి. సాధారణంగా బీపీ 120/80 ఉంటే నార్మల్ అంటాము. 130/90 లోపల ఉంటే అది ప్రీ హైపర్ టెన్షన్ అంటామండి. హైపర్ టెన్షన్ కాదు, వీళ్ళందరికీ హైపర్ టెన్షన్ వచ్చే రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే 140/90 అనుకోండి, వాళ్ళకి మందు స్టార్ట్ చేయాలి. ఇది చాలా సైలెంట్ కిల్లర్ అండి. పేషెంట్కి ఎట్లాంటి బాధ, కష్టము, నొప్పి ఉండదండి. అందుకనే ఎక్కువ మంది పేషెంట్లు అశ్రద్ధ చేయడానికి కానీ, వాళ్ళు తెలుసుకోలేక తీరా బాగా బీపీ పెరిగిపోయి వేరియస్ కాంప్లికేషన్లు వచ్చి చాలా రకాలైనటువంటి తీవ్రమైనటువంటి బాధలకు అవుతుంటారండి. సో ఒకసారి బీపీ వస్తే మందులు వాడడం అనేది లైఫ్ లాంగ్ అండి. బీపీ వచ్చిన వారు సక్రమంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడతారు. అయితే ఆ మందుల వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా నివారించుకోవాలో ప్రముఖ వైద్య నిపుణులు సలహాలు, సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. బీపీ మందులు వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ, కానీ దీర్ఘకాలికంగా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుకోకపోవటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువ. ఉదాహరణకి చాలామంది పేషెంట్స్ ఎప్పుడైతే వాళ్ళ బీపీ ఎక్కువ ఉంటుందో డాక్టర్ని కన్సల్ట్ చేసి మందులు వాడేసిన తర్వాత ఎప్పుడైతే బీపీ లెవెల్ తగ్గుతుందో, నార్మల్కి వస్తుందో, వాళ్ళు ఏంటి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మెడిసిన్స్ కంటిన్యూ చేస్తారు. వాళ్ళకు వచ్చే దీర్ఘకాలికంగా వాళ్ళు ఈ మందులు వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువ. సో ఉదాహరణ బీపీ మందులు వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే బీపీ తగ్గటం, నిర్దేశించిన మోతాదు కన్నా ఎక్కువ తీసుకోవటం, లేకపోతే కొంతమంది పేషెంట్స్ వాళ్ళ ట్యాబ్లెట్స్ని ఒకటి కాకుండా 2 ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే బీపీ తగ్గటం. ఈ బీపీ తగ్గటాన్ని గ్రహించడం ఎలా? సో బీపీ తగ్గడం వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే మగతగా ఉండటం, లేకపోతే నీరసంగా ఉండటం, లేకపోతే స్పృహ తప్పిపోవటం,
లేకపోతే వాంతులు అవ్వటం, లేకపోతే వాంతులు వచ్చేటట్టు ఉండటం, ఇవన్నీ బీపీ తగ్గడం వల్ల వచ్చే సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ సిమ్టమ్స్ వచ్చేటప్పుడు ఆ రోజు వేసుకోవాల్సిన బీపీ ట్యాబ్లెట్ని ఆపేసి దగ్గరలో మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆ ట్యాబ్లెట్ని ఆపేయటం కానీ, ఆ ట్యాబ్లెట్ యొక్క డోసేజ్ని తగ్గించడం కానీ, లేకపోతే వేరే ఒక ట్యాబ్లెట్ని కానీ పెట్టడం జరుగుతుంది. ఇది బీపీ తగ్గటం ఉండే లక్షణాలు, దానికి పరిష్కారం. అలాగే దీర్ఘకాలికంగా బీపీ మందులు వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సో బీపీ మెడిసిన్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క రకమైన బీపీ ట్యాబ్లెట్కి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఉదాహరణకి చాలా సైడ్ ఎఫెక్ట్స్, మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే తలనొప్పి రావటం, గుండె దడగా ఉండటం, లేకపోతే కాళ్ళ వాపులు రావటం. కొన్ని మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే పొడి దగ్గు రావటం, ర్యాషెస్ రావటం. అలాగే ఇంకొన్ని మందులు వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే నోరు ఎండిపోవటం, లేకపోతే దాహం ఎక్కువేయటం. అలాగే నిద్రలేమి సమస్యలు, అంటే కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ నిద్ర వస్తుంది, మగతగా ఉంటుంది. అలాగే కొన్ని ట్యాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, నిద్ర పుచ్చటానికి ఇబ్బంది ఉండటం. ఇవి ట్యాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్. అలాగే ఈ దీర్ఘకాలికంగా మందులు వాడటం వల్ల వచ్చే ప్రాబ్లం ఇంకోటి ఏంటి అంటే మన శరీరంలో కొన్ని ఎలక్ట్రోలైట్స్, అంటే కొన్ని ఉప్పులు ఉంటాయి, సోడియం అని కానీ పొటాషియం అని కానీ. ఇవన్నీ రక్త పరీక్షలు చేస్తే మనకు తెలుస్తుంది. ఈ సోడియం కానీ పొటాషియం కానీ దీర్ఘకాలికంగా ఈ మందులు వాడటం వల్ల కొంతమందికి ఎక్కువ అవటం, అంటే సోడియం తక్కువ అవటం కానీ ఎక్కువ అవటం కానీ, అలాగే పొటాషియం ఎక్కువ అవటం కానీ తక్కువ అవటం కానీ జరుగుతుంది. ఇవన్నీ ఏంటి అంటే మనం కొన్ని రక్త పరీక్షలు చేస్తే తెలుస్తుంది. సో నేను ఇచ్చే సలహా ఏంటి అంటే బీపీ వ్యాధిగ్రస్తులకి మీ బీపీ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత డాక్టర్ గారిని మందులు ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత డాక్టర్ గారు మళ్ళీ ఎప్పుడు రావాలి అని సలహా తీసుకొని మళ్ళీ నిర్దేశించిన సమయానికి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేసి అలాగే కొన్ని రక్త పరీక్షలు చేయించుకొని మన లెవెల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవటం. చూసారుగా ఆరోగ్యం కార్యక్రమంలో ఈరోజు రక్తపోటు వ్యాధిపై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని చూసాం కదా. మరో ఎపిసోడ్లో మరో ముఖ్యమైన ఆరోగ్య అంశంపై మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.